విశేష ధర్మాన్ని ఋషులు యోగులు పాటిస్తారు. ఎందుకు అంటే దీనిలో ఋషులు ఎప్పుడు కూడా ఒక 5 క్వశ్చన్స్ వేసుకుంటారటండి. రోజు లేచిన వెంటనే నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, భూమి మీదకి ఎందుకు వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళడానికి చేయాల్సిన పని ఏంటి, ఈ 5 విశేష ధర్మాలు. నేనెవరు ఫస్ట్ క్వశ్చన్, దానికి ఆన్సర్ ఏంటి, నేను ఆత్మని. 2, ఎక్కడి నుంచి వచ్చాను, నేను పూర్ణాత్మ నుంచి వచ్చాను. 3, ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళా సత్యలోకానికే చేరుకోవాలి. మరి భూమి మీదకే ఎందుకు వచ్చాను, పైన లోకాలు కానీ అదో లోకాలు కానీ సాధనకి అనుకూలమైన లోకాలు కాదు. భూమి ఒక్కటే, పాఠాలు నేర్చుకుంటూ సాధన చేస్తూ ఎదగడానికి భూమి ఒక్కటికే అర్హత ఉంది కాబట్టి భూమి మీదకే సాధనకు వచ్చాను. మరి నేను ఎవరో తెలుసుకోవడానికి చేయవలసిన పని ఏంటి, సాధన జ్ఞానం. ఒక్క సాధన చేస్తున్నాను చాలు అనుకోకండి. చాలా మంది ఏమనుకుంటారంటే క్లాసులకు వెళ్ళేదేటి, స్పీచ్లు వినేదేటి, పుస్తకాలు చదివేదేటి, నేను ధ్యానం ఒకటే చేసుకుంటున్నాను చాలా హాయిగా ఇంట్లో కూర్చుని. శిలలు కూడా సంవత్సరాలు ఉన్నాయి ధ్యాన స్థితిలో. దానికి ఏమైనా జ్ఞానం వచ్చిందా? అందుకే గురువు ఏం చెప్తున్నాడు, సజ్జన సాంగత్యం, సాధన, స్వాధ్యాయం 3 ఉంటే ఎదగాలి. మరి జ్ఞానం ఎందుకు ఉండాలి, జ్ఞానం ఎందుకు ఉండాలి అంటే నీలో సర్వాత్మ భావన రావడానికి జ్ఞానం. సర్వాత్మ భావన వచ్చే వరకు పరమాత్మ దర్శనం కాదు, అందుకు జ్ఞానం. అందుకే ఈ భూమి మీద నుంచి నువ్వు సత్యలోకానికి వెళ్ళాలంటే ఎంతో సాధన చెయ్యాలి, ఎంతో జ్ఞానం నేర్చుకోవాలి. ఒక పక్షి 2 రెక్కలు ఎందుకు అంటే ఎగరడానికి కదా. 2 రెక్కల్లో ఏ ఒక్క రెక్కున్నా అది పైకి ఎగరలేదు. మరి అలాగే ఒక జీవుణ్ణి అనుకున్న వీడు దేవుడు అవ్వాలి అంటే సాధన, జ్ఞానం ఈ 2 ఉంటేనే ఉన్న స్థితి నుంచి ఈ జీవుడు దేవుడు కాగలడు. అందుకే ఋషులు ఎప్పుడూ కూడా విశేష ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారట. అది ఏ మరపాటును మర్చిపోతావేమో అని ఈ 5 క్వశ్చన్స్ ఎప్పుడు వేసుకుంటూ వాళ్ళు రోజు నిత్యం సాధనలో ఉండేవారు.